హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈ వీడియో అయితే నేను నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదండి, నా డెకరేషన్ ఎలా వస్తుందో, ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి. ఇదండి నా ఫైనల్ లుక్. డెకరేషన్ అయితే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి కొంచెం. ఇలా ఫైనల్ లుక్ మొత్తం డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చేసేసాక ప్రతి ఇయర్ నేనే ఇలా చేసేసుకుంటానండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ చేసేసుకొని ఇంకా అమ్మవారిని అయితే ఇంకా టేబుల్ వేసేసి ఇంకా బియ్యం పోసి ఇంకా అమ్మవారిని అయితే ఇలా నైటే రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా జ్యువెలరీ అన్నీ ఇంకా మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నైటే అమ్మవారిని ఇలా రెడీ చేసేసుకుంటే మనకు మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. అంటే మిగతా పనులన్నీ చూసుకోవచ్చు, ప్రసాదాలు అవి ఇవి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా అలా మొత్తం నైటే ప్రిపేర్ చేసుకుని ఇంకా మార్నింగ్ ఈజీగా అవుతుందని ఇంకా ఇలా చేసేసుకున్నాను. మా ఇంటి అమ్మవారు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి నాకు. ఇంకా అలా రెడీ అయిపోయాక ఇంకా మార్నింగే లేచి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మేము తలస్నానాలు చేసేసి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా ప్రసాదాలు వచ్చేసి ఇంకా మా వదినే చేస్తుంది, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. ఇంకా తనే ప్రిపేర్ చేస్తుంది. అంటే నేను బ్యాక్ సైడ్ కొంచెం కొంచెం అందిస్తుంటే ఇంకా ప్రసాదాలు తనే పులిహోర, వడలు, పూర్ణం బోండాలు, బెల్లం అన్నం, శనియలు ఇలా 5 ప్రసాదాలు అయితే వేసుకున్నాం మేము. ఇదే క్వాంటిటీలో వేస్తాయి ఎప్పుడు. అంటే వచ్చిన వాళ్ళకి మనం ప్రసాదం కొంచెమన్నా పెట్టాలి కాబట్టి ప్లస్ అటు రైస్ ఉంటుంది, ప్లస్ ఇది ప్రసాదాలు మొత్తం మిక్స్ చేసి పెట్టాలి కాబట్టి ఇంకా కొంచెం ఈ క్వాంటిటీలో అయితే ఎప్పుడు చేసుకుంటాం మేము. చూడండి మా అమ్మవారు మా ఇంటి అంటే నేను అనుకున్నది ఒకటి, నేను అంటే కొంచెం మరీ హెవీగా కాకుండా ఒక 11 మెంబర్స్ 20 మెంబర్స్ని అలా పిలుచుకొని చేసుకుందాం అని అనుకున్నా. కానీ నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది మా వరలక్ష్మి వ్రతం. చాలామంది వచ్చారండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. ఇంకా నేను తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా అంటే నేను నా బడ్జెట్ ఎంత అనుకున్న దానికి ఒక 10 ఎక్కువనే తెచ్చిన, అయినా దానికంటే ఎక్కువనే వచ్చారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే అంతమంది అంటే నాకు అమ్మవారు అంత సపోర్ట్ ఇస్తుంది, అంటే నువ్వు చేయగలుగుతావు చెయ్యి అని చెప్పి ఇంకా అమ్మవారు అంత సపోర్ట్ ఇచ్చేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది. ఈసారి అయితే చాలా వాయనాలకైతే చాలామంది వచ్చారు. అంటే అమ్మవారి రూపంలోనే ఇంతమంది వచ్చారేమో అనుకొని ఇంకా నేనైతే ఇంకా అలా నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఇంకా అలా అడ్జస్ట్ చేసి వాయనాలు అయితే ఇంకా అమ్మవార్లకైతే ఇచ్చాను. ఇంకా మన ఇంటికి అమ్మవార్లు వచ్చారంటే మనం లక్ష్మీదేవి లాగానే పూజించాలి కాబట్టి ఇంకా అలా మేమైతే ఇంక ఇలా చేసుకుంటున్నాం. ఇంక ఇది మార్నింగ్ ఇంకా మా ఇంట్లో ఇంకా కొంచెం ప్రిపరేషన్స్ అవన్నీ ఇంకా స్టార్ట్ అయినాయి. ఇంకా నేనైతే ఇంకా ఇలా రెడీ అవుతున్నానండి. ఇంక ఈ శారీ కట్టేసుకొని ఇంకా నాకైతే ఇంక ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. అంటే మనకి లేడీస్కి పింక్ కట్టుకుంటే ఎలా ఉంటుంది, చాలా అసలు పింకే చాలామందికి లేడీస్కి ఫేవరెట్ కలర్. అలాంటి పింక్ కట్టుకుంటే ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. లుక్ వైజ్ చూడండి లాస్ట్కి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇంకలా రెడీ అయ్యి మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. మాకు అయితే 12 o'clock అలా వచ్చేస్తా అన్నారు. అందుకే ఇంకా మేము ప్రసాదాలు అలా ఫినిష్ చేసేసుకొని ఇంకా మేము వచ్చే సమయానికి అయితే మేము రెడీగా ఉన్నాము. నేను ప్రతి ఇయర్ ఇలా అయ్యన్ పెట్టేసుకొని ఇంకా అంటే మనం టీవీలో వేసుకునేది ఇంకా వేరేలాగా ఉంటుంది, ఇంకా అయ్యన్ పెట్టుకుంటే వేరేలాగా ఉంటుంది. కానీ ఇంకా నేను ప్రతి సంవత్సరం అయితే అయ్యన్ అయితే మాట్లాడుకుంటాను.
చాలా బాగా చేశారు ఈసారి అయితే అయ్యా. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అమ్మవారి దగ్గర అలాగే కూర్చుండిపోయాము. చాలా అంటే ఇంకా అప్పటికే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా మాకు 12 అలా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముత్తైదులు కూడా వస్తున్నారు. 12:30 నుంచి వస్తున్నారు. ఇంకా మేము ఇలా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకుంటాం. వరలక్ష్మి అమ్మవారి కృప ఉంటే మన ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంతోషం ఎప్పుడు నిండుగా ఉండాలి. అమ్మవారి దీవెన అంటే కేవలం సంపద కాదు, కుటుంబంలో ప్రేమ, ఆరోగ్యం, ప్రశాంతత కూడా ఇంపార్టెంటే. ఇంకా వరాలిచ్చే తల్లి కాబట్టి ఇంకా వరలక్ష్మి ఆమె కరుణ చూపిన ప్రతి ఇంట మంగళం, శుభం, సౌభాగ్యం వెళ్ళి విరుస్తాయండి. చాలా అంటే ప్రతి ఇయర్ మేము అంటే ఆ అమ్మవారే పక్క నుండి చేపిస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించి భక్తితో కోరుకుంటే ఆమె ఆశీస్సులు మన జీవితంలో ధైర్యంగా, సంతోషంగా ముందుకు నడిపించే శక్తిగా ఉంటాయి. ఇంకా వరలక్ష్మి అమ్మవారి పాదాల చెంత భక్తితో పెట్టి చిన్న ప్రార్థన కూడా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటున్నామంటే ఇంకా మనకు చారుమతి అనే ఒక భక్తురాలు ఉండేది. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో భర్తను, అత్తమామలను గౌరవిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడిపేది. ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి చారుమతికి కలలో దర్శనమిచ్చి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను వరలక్ష్మి వ్రతంగా పూజించాలని చెప్పిందని ఈ కథ చెప్తుంది. ఇంకా అమ్మవారి ఆదేశించి ఇంకా చారుమతి అయితే తన కుటుంబ సభ్యులతో ఇతర స్త్రీలకు తెలియజేసి అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి అమ్మవారిని పూజిస్తారు. వారి భక్తితో సంతోషించిన వరలక్ష్మీదేవి సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, ఆనందం మరియు కుటుంబ శ్రేయస్సు అనుగ్రహించిందని ఇంకా ఈ కథ పురాణం అయితే మనకు చెబుతుంది. ఇంకా మేము ఇలా వరలక్ష్మి వ్రతం పూజ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాం అండి. ఇంకా ఇదైతే ఫస్ట్ మన బంధువుల్లో ఇంకా మనకు పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలంటారు కదా. ఇంకా అలా నేనైతే ఇంకా మా పెద్దమ్మకి, మా వదినకి, అలా ఇంకా మా ఆడపడుచుకి అలా ఇచ్చేసి ఇంకా వస్తారు కదా ముత్తైదులు, వాళ్ళకైతే ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంకా మన సాంప్రదాయం ప్రకారం ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదులు అయితే మనం గౌరవించి వాళ్ళకి పండ్లు, పూలు, అలా పసుపు, కుంకుమ పెట్టి ఇంకా వాళ్ళని అయితే మంచిగా ఒక లక్ష్మీదేవి లాగా పూజించాలి. ఇంకా మేమైతే ప్రసాదాలు అలా ఇంకా ఫుడ్ పెట్టేసి ఇంకా కొంతమంది అయితే తిన్నారు. మొత్తం ఇంకా ఆ రోజే కాబట్టి చాలామంది చేసుకున్నారు. నా దగ్గరికి కూడా చాలామంది వచ్చారు. ఇంకా చాలా అంటే ఈవినింగ్ వరకు అలా ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంక ఇదండి ఈరోజేటి నా వరలక్ష్మి వ్రతం అయితే. ఇంకా మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళాను, ఎవరి దగ్గర వాయనాలు తీసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.